పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. తొలి దశ పంచాయతీ ఎన్నికల్లో బీసీలు సత్తా చాటారు. బీసీ రిజర్వేషన్లు పోను మిగతా జనరల్ స్థానాల్లోనూ సర్పంచ్లుగా పోటీ చేసి విజయం సాధించారు. కొన్ని చోట్ల ఓసీలతో పోటీపడి గెలవగా మరికొన్ని చోట్ల బీసీ అభ్యర్థులతోనే తలపడి గెలుపొందారు. రాష్ట్ర వ్యాప్తంగా 8 జిల్లాల్లో సగానికి పైగా సర్పంచ్ స్థానాలు బీసీల ఖాతాలో పడ్డాయి. అత్యధికంగా పెద్దపల్లి జిల్లాలో ఎన్నికలు జరిగిన 98 గ్రామ పంచాయతీల్లో 68 స్థానాల్లో బీసీలే సర్పంచ్లుగా గెలిచారు. అలాగే జోగులాంబ గద్వాల్ జిల్లాలో 106 సర్పంచ్ స్థానాలకు గాను 72 స్థానాలను బీసీలు కైవసం చేసుకున్నారు. మొత్తం 31 జిల్లాల్లో పంచాయతీ ఎన్నికలు జరగగా జనరల్ స్థానాలు పెద్దగా లేని 3 ఏజెన్సీ సహా వివరాలు అందని నల్గొండ, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలను పక్కన పెడితే మిగిలిన 25 జిల్లాల్లో 1229 మంది బీసీ సర్పంచ్లు గెలుపొందడం విశేషం. అంటే బీసీలకు కేటాయించిన రిజర్వేషన్లకు మించి సగానికి సగం సర్పంచ్ స్థానాలను గెలుచుకున్నారు. కరీంనగర్ జిల్లాలో 92 గ్రామ పంచాయతీలకు గాను 58 చోట్ల బీసీలే గెలిచారు. వాస్తవానికి ఈ జిల్లాలో 25 స్థానాలు మాత్రమే బీసీలకు రిజర్వ్ అయ్యాయి. 47 చోట్ల జనరల్ కేటగిరీకి రిజర్వ్ కాగా 14 చోట్ల ఓసీలు గెలవగా మిగిలిన 33 చోట్ల బీసీ అభ్యర్థులు గెలుపొందడం విశేషం. అలాగే సంగారెడ్డి జిల్లాలో 136 జీపీల్లో 84 స్థానాల్లో బీసీలు విజయం సాధించారు. జగిత్యాల జిల్లాలో 122 గ్రామ పంచాయతీలో 73 పంచాయతీలను బీసీ అభ్యర్థులు కైవసం చేసుకున్నారు. మెదక్ జిల్లాలోని 160 జీపీల్లో 92, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 85 జీపీల్లో 46, సిద్దిపేట జిల్లాలో 163 పంచాయతీ గ్రామాల్లో 88 చోట్ల బీసీ అభ్యర్థులు గెలుపొందారు. మేడ్చల్, మల్కాజ్గిరితో పాటు ఏజెన్సీ జిల్లా అయిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బీసీలకు జీపీలు రిజర్వ్ కాలేదు. అలాగే షెడ్యూల్డ్ ఏరియా మండలాలు కలిగిన ఆసిఫాబాద్, ములుగు జిల్లాలో బీసీ సర్పంచ్ల సంఖ్య 2-3కు మించలేదు. ఇవి మినహాయిస్తే మిగిలిన అన్ని జిల్లాల్లోనూ బీసీ అభ్యర్థులు సత్తా చాటారు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.